కాంగ్రెస్ పార్టీని సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసి గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాగా వేసేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేయాలని న్యూఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యదర్శి ఏలూరు జిల్లా పరిశీలకులు ప్రవీణ్ దాపర్ అన్నారు. ఇక మంగళవారం దెందులూరు నియోజకవర్గం మండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దెందులూరు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కన్వీనర్ ఆలపాటి నరసింహమూర్తి, ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దెందులూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే దానిపై దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆలపాటి నరసింహమూర్తితో కలిసి చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నోబుల్, బండి విజయ్, దెందులూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేతల సుబ్బారావు, పెదపాడు మండల అధ్యక్షులు రామకిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిసిసిలో ఏఐసిలో నియమించడం కాకుండా జిల్లా అధ్యక్షుల్ని కార్యకర్తల నుంచి ఎన్నుకునే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం, దానికి సంఘటన సృజన అభియాన్ అనే ఒక కార్యక్రమం చేపట్టి ఏఐసిసి నుంచి ప్రతి జిల్లాకి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకి ఏఐసిసి నుంచి అబ్జర్వర్లు పంపించి అక్కడ ఉన్న క్యాడర్ ద్వారా క్యాడర్ ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి నాయకత్వం కోరుకుంటున్నారు అనేది తెలుసుకుని జిల్లా అధ్యక్షులు నియమించే విధానాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు కెప్టెన్ ప్రవీణ్ దావర్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు రాజనాల రామ్మోహన్ రావు గారికి, అలాగే దెందులూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ ఆలపాటి నరసింహమూర్తి గారికి, మరి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మండలాధ్యక్షులకి, కార్యకర్తలకు వచ్చిన మొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పానని ఆయన ఎన్నో మీటింగుల్లో మనకి ప్రామిస్ చేసి ఉన్నారు. ఈ రోజు కూడా ఆయన కనుక ప్రధానమంత్రి అయిన మొదటి సంతకం మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు, మనకి అధికారం రావాలని చెప్పానని మనందరం కూడా కృషి చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పానని, మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మొదటి సంతకం మనకి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కనుక ప్రత్యేక హోదా ఉంటే మనకి అనేకమైనటువంటి राहुल गांधी जी जिनकी वजह से उन्होंने ये इनिशिएटिव लिया संगठन सृजन अभियान कि हम अपना ये डिस्ट्रिक्ट प्रेसिडेंट चुनने का जो प्रोसीजर है वो हम चेंज करेंगे, तभी मैं आपके बीच में आया हूं। और ये संदेश कांग्रेस मैगजीन जब श्रीमती सोनिया गांधी कांग्रेस प्रेसिडेंट बनी 1998 में, तो सोनिया गांधी ने ये तय कर लिया